వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎండి జెరేమీ జార్డన్స్తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. గురువారం దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్లో వీరి కీలక భేటీ జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలోఅప్ సదస్సు ఏర్పాటును సీఎం రేవంత్ ప్రతిపాదించారు. ఏటా జూలైలో నిర్వహించే ఈ ఫాలోఅప్ ఫోరం కార్యక్రమంపై ఇరువురు చర్చించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను ఈ సందర్భంగా WFMDకి సీఎం రేవంత్ వివరించారు. అలాగే $3 ట్రిలియన్ ఎకనామీ లక్ష్యంపై రోడ్ మ్యాప్ను కూడా వీరు ప్రస్తావించారు. తెలంగాణ విజన్కు భాగస్వామ్యంగా నిలుస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ఎండి జెరెమీ జార్డన్స్ హామీ ఇచ్చారు. ఇక హైదరాబాద్లో ప్రభావవంతమైన మానవ వనరులపై ప్రశంసల జల్లు కురిపించారు జార్డన్స్. C4IR తెలంగాణ పురోగతిపై WFMD సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్లో తొలి థీమటిక్ C4IRగా తెలంగాణకు గుర్తింపు వచ్చినట్లు అయింది. దేశంలోని తెలంగాణను AI డేటా సెంటర్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పెట్టుబడిని సాధించింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ బృందం దావోస్లో UPC వరల్డ్ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. UPC వరల్డ్స్ CEO హ్యాండీ గ్రూట్, UPC రెన్యూవబుల్ APAC సహ వ్యవస్థాపకుడు స్టీవెన్ జాన్, UPC రెన్యూవబుల్ ఇండియా CEO అలోర్ నిగమ్తో తెలంగాణ బృందం సమావేశమైంది. సమావేశంలో ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ సంస్థ భారత ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల సామర్థ్యంతో ప్రత్యేక పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ దశలోనే 3000 మందికి పైగా ప్రత్యేకంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. డేటా సెంటర్ ప్రారంభమైన తర్వాత మరో 800 మందికి ఉద్యోగ అవకాశాలుంటాయి. అధునాతన AI డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహకాలు, సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. నెట్ జీరో సిటీ అభివృద్ధి తెలంగాణ విజన్లో భాగమని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్కు నోటీసులు ఇచ్చిన సిట్ రేపు విచారణకు రావాలని, రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు రావాలని ఆదేశించింది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ను విచారించింది ఈ సిట్. ఇప్పుడు కేటీఆర్కు నోటీసులు ఇవ్వడంతో హాట్ టాపిక్గా మారింది. ట్యాపింగ్ కేసులో సిట్ ఇచ్చిన నోటీసులపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు వడవన్ డైలీ సీరియల్ అంటూ సెటైర్ వేశారు. ప్రజలకు చేసింది లేక, ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రభుత్వం ఆడుతున్న డ్రామాలో భాగమే ట్యాపింగ్ కేసు అన్నారు కేటీఆర్. ట్యాపింగ్ అనేది భద్రత కోసం పోలీసులు చేసే ప్రాసెస్ అని తెలిపారు. అందులో మంత్రులకు ఎలాంటి సంబంధం ఉండదని, తాము ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. సిట్ అంటే ఏముంటుంది బ్రదర్? సిట్ అంటే సిట్టు, రేవంత్ రెడ్డి గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. అది సిట్టు కాదు, పిట్టు కాదు. తెలుగులో ఆ సీరియల్ వస్తుంది కార్తీక దీపం అని, అది ఒడవది తెగది. ఇది కూడా గంతే. 2 ఏళ్ల కింద రేవంత్ రెడ్డి పాపం పరిపాలన రాదు, చేత కాదు, అసమర్థుడు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే తెలివి లేదు. 420 హామీలు ఇచ్చి అడ్డగోలు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అమలు చేయకుండా 6 గ్యారెంటీలు, 420 హామీలు, ఏదో ఒక రూపంలో అటెన్షన్ డైవర్షన్ గేమ్లు ఆడాలి. అందులో భాగంగా కొన్ని రోజులు కాళేశ్వరం కుంభకోణం అని కొన్ని రోజులు డ్రామా, తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు డ్రామా, అట్లాగే కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అని డ్రామా, కొన్ని రోజులు ఫార్ములా ఈ అని కొన్ని రోజులు డ్రామా. ఈ 2 ఏళ్లు ఈ డ్రామాలు, క్రైమ్ కథా చిత్రాలు, హారర్ చిత్రాలు తప్ప రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సాధించింది, ప్రజలకు ఇచ్చింది ఏమైనా ఉందా? తప్పకుండా మేమే తప్పు చేయలేదు కాబట్టి, మేము ఏ రకంగా కూడా ఎవరికి నష్టం చేయలేదు కాబట్టి, దేశ భద్రతకు, శాంతి భద్రతల పరిరక్షణకు, ప్రభుత్వాల స్థిరత్వానికి సంబంధించి పోలీసులు రొటీన్గా శాంతి భద్రతలు కాపాడాలి అనుకున్నప్పుడు జరిగే కార్యక్రమం. దానికి మంత్రులకు, ప్రభుత్వంలో ఉండే రాజకీయ నాయకులకు పాత్ర ఉండదు. ఇదే రేపు చెప్తాను నేను. ఏం చెప్తా ఇంకా కొత్తగా? ఈ దేశంలో ఇదేదో కొత్త విచిత్రమైన విషయం అన్నట్టు, చాలా గొప్ప విషయం ఏదో వీళ్ళు పరిశోధించి సాధించినట్టు నేను ఇవాళ అడుగుతున్నా. ఎవరిని అడగాలి? సిట్ ఎవరిని పిలవాలి? నిజానికి ఇంటెలిజెన్స్ ఐజీగా మొదటి ఇంటెలిజెన్స్ ఐజీ ఎవరు? ఇవాళ డీజీపీ శివధర్ రెడ్డి గారు. ఆయనకు తెలుస్తుంది ఎవరి ఫోన్లో ట్యాప్ చేసినా, మాకేం తెలుస్తుంది? గతంలో డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డి గారికి తెలుస్తుంది. మొన్నటిదాకా డీజీపీగా పనిచేసిన జితేందర్ గారు, ఆయన గతంలో హోమ్ సెక్రటరీ ఉండి, ఆయనకు తెలుస్తుంది. ఎవరిని పిలవాలనో వాళ్ళని పిలవకుండా ఇందులో ఏదో మాకేదో రాజకీయ నాయకులకు సంబంధం ఉన్నట్టు కార్తీక దీపం సీరియల్ లాగా, ఒడవని అంతులేని కథలాగా. కేటీఆర్కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. బొగ్గు స్కామ్పై సమాధానం చెప్పే దమ్ములేక నోటీసులు డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే నిన్న తనకు నేడు కేటీఆర్కు నోటీసులు ఇచ్చారన్నారు.
ఎన్ని నోటీసులు ఇచ్చినా 6 గ్యారంటీలు 420 అమలు కాని హామీలు అమలు చేసేదాకా వెంటపడతాం, వదిలిపెట్టమని హరీష్ రావు హెచ్చరించారు. నీ బాంబర్ది బొగ్గు కుంభకోణం బయటకు రావద్దు. ఈ సిట్ నోటీసుల మీద డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. నడవ ఈ డ్రామాలు. జనంకి అన్ని అర్థమైపోయినాయి. నువ్వు ప్రజల్ని మోసం చేసినావు. పైసలు లేవని ఒక దిక్కంటాడు, ప్రత్యేక విమానాలల్లా విదేశాలు తిరుగుతున్నాడు, ఢిల్లీ తిరుగుతున్నాడు. ఈయన ఫుట్బాల్ ఆడడానికి స్టేడియంలు కట్టుకుంటున్నాడు. ఈయన ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి నుంచి 10 కోట్ల రూపాయలు తెచ్చుకొని ఈయన ఫుట్బాల్ షోకులు నెరవేర్చుకుంటుండు. మొన్న 100 కోట్లు ఖర్చు పెట్టిండు ఫుట్బాల్ మీద. 100 కోట్లతో 10 స్కూళ్ళు కట్టకపోదుమా? పైసలు లేవంటావు. నీ ఫుట్బాల్ కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవా రేవంత్ రెడ్డి? నీ షోకుల కోసం ఖర్చు పెట్టవా రేవంత్ రెడ్డి? మనం చూస్తలేమా? నిన్న మొన్న వాటాల పంచాయతీ పడి మంత్రులే ఇవాళ కొట్లాడుకుంటున్నారు. వాటాల కోసం రోడ్డు మీద పడతా ఉన్నారు. ఇవాళ అన్ని విషయాలు కూడా ప్రజలకు అర్థమైపోతా ఉన్నాయి. మీరు మెదక్లు నేను అడుగుతా ఉన్నా, వెనకడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే గణపురం నీళ్లు వదలాలంటే జీపులు కట్టుకుని హైదరాబాద్ పోవాలి. హ్యూమన్ రైట్స్ కమిషన్ల కేసులు వేయాలి. 10 ఏళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్ లో గడప బయట కాలు పెట్టకుండా నీళ్లు వచ్చినాయా లేవా? ఒక్క ఫోన్ కొట్టి పద్మక్క నీళ్లు అంటే ఆడ గేట్లు ఎత్తుడైనా. గడప కేటీఆర్కు సిట్ నోటీసులపై మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కాంగ్రెస్లు రాజకీయ డ్రామా ఆడుతుందని, 2 ఏళ్లుగా కేసు విచారణలో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో జడ్జీల ఫోన్లను సైతం ట్యాప్ చేశారని, అఫిడవిట్ వేశారని, ఇంకెందుకు చట్టపరంగా చర్యలు తీసుకోవడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వమే రాష్ట్ర హైకోర్టులో జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేసి, మిగతా ఫోన్లు పెట్టి నా ఫోన్ నీ ఫోన్ పక్కన పెట్టు, జడ్జీల ఫోన్లే ట్యాప్ చేశారని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇంకేం కావాలి, ఎంక్వైరీ కావాలంటున్నా నేను అనేది. మీరు యాక్షన్ షుడ్ స్టార్ట్ యాక్షన్ ఇమీడియట్లీ. ఎంక్వైరీస్ పక్కన పెట్టండి. శాశ్వతంగా దీని సమస్య పరిష్కారం కావాలంటే కూడా 12 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి 10+2 దర్యాప్తు జరగాల. భవిష్యత్తులో దీనికి సంబంధించినటువంటి వాళ్ళ హయాంలో ఎన్ని వేల కోట్లు టీఆర్ఎస్ హయాంలో ఇవ్వలేదో వాళ్ళు కూడా సింగరేణి కొత్తగూడెం నుంచి ముక్కు నేలకు రాయాలా. వీళ్ళు కూడా 2 సంవత్సరాలుగా ఎంత బాకీలు పెరిగాయో వీళ్ళు కూడా రాయాలి. సింగరేణిని ఆదుకోవాలి అందరం కలిసి. కోల్ టెండర్ల అంశంలో పార్టీని, కిషన్ రెడ్డిని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బదనం చేసి కుట్ర చేస్తుందని టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆరోపించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై బీజేపీ కార్యాలయంలో ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సింగరేణి అంశంలో అందరూ అవగాహనతో ఉండి సింగరేణిపై వచ్చే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. గతంలో బీఆర్ఎస్ నైనీ కోల్ బ్లాక్ను వారికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తుందన్నారు. కాంగ్రెస్ కూడా వారికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చేందుకు టై చేసుకున్నారని విమర్శించారు. టెండర్ల అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం సిబిఐతో విచారణ జరిపించేందుకు సిద్ధంగా ఉందన్నారు. 2014 నుంచి జరిగిన అవకతవకలపై లోతైన విచారణ జరపాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. మన మీద అంటే పార్టీ మీద కానీ, గవర్నమెంట్ మీద కానీ, ఎస్పెషల్లీ కిషన్ రెడ్డి గారి మీద కానీ, ఈ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కూడా మనం బద్నాం చేయడానికి, మన పార్టీని బద్నాం చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. సింగరేణి కాలనీకి సంబంధించిన విషయంలో కూడా మనం ఏదైతే మనందరికీ ఇన్ఫర్మేషన్స్ ఉండాలి. ఈ నైనీ కోల్ బ్లాక్ అనేది ఒడిశాలో పెద్ద కోల్ బ్లాక్, అది మైన్స్. అది సింగరేణి దాన్ని టెండర్ పాలకి వాళ్ళు తీసుకున్నారు. సింగరేణి వాళ్ళకి దాన్ని ఏం చేస్తారు, అవుట్ సోర్స్ ఇస్తారు బయట కంపెనీస్కు చేసేసి ఆ రాయల్టీ ఏదైతే ఉంటుందో ఆ రాయల్టీ ఆ కంపెనీ తీసుకుంటే దానికి లాజిస్టిక్స్ వాళ్ళు ఇస్తారు. అంటే మైనింగ్ చేసి దాన్ని తీయడం బయటికి. సింగరేణి ఏం చేస్తుందంటే ఈ జన్కోకు మిగతా వాళ్ళకి పంపిస్తుంది. దిస్ వాట్ అమ్ముతుంది. ఇది పెద్ద ప్రాఫిటబుల్ బిజినెస్. 18 years దాకా నడుస్తాయి ఈ బ్లాక్స్. టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వాలని ప్రయత్నం చేశారు వాళ్ళు. అప్పుడు కూడా గొడవలు అయినాయి. తర్వాత సుప్రీంకోర్టు దాకా పోయింది. మొత్తం దాని మీద అలాంటి అయితే వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ ఒక కంపెనీకి ఇస్తే ఆ కంపెనీ వాళ్ళకి కాకుండా వీళ్ళు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ స్పష్టంగా గవర్నమెంట్లో ఉన్నటువంటి టాప్ బాసెస్కు వాళ్ళ మధ్యన గ్యాప్స్తోని పత్రికల్లో అది బయటపడ్డది. బయటపడగానే ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని రద్దు చేసింది ఆ టెండర్స్ అని కూడా.
ఈ కొత్త ప్లేయర్స్ కొత్త ప్లేయర్స్ అయినా టెండర్ రద్దు చేస్తే దీన్ని ఎందుకు రద్దు చేసి అవకాశం అయినందుకు రద్దు చేశాడా, లేకుంటే ఫ్రెష్ టెండర్స్ వాళ్ళకి ఇవ్వడానికి రద్దు చేశాడా? ఈ అనుమానాన్ని కూడా మనం రేస్ చేయాలి. కేంద్ర బొగ్గు శాఖ అధికారుల బృందం సింగరేణిలో పర్యటించనుంది. మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు నైనీ కోల్ బ్లాక్ వివాదానికి టెండర్ల రద్దు చేయడానికి గల కారణాలు, ఇతర అంశాలపై సింగరేణి అధికారులతో కలిసి విచారించనుంది. ఈ బృందంలో కేంద్ర బొగ్గు శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతన శుక్లా, డైరెక్టర్ టెక్నికల్ మారపల్లి వెంకటేశ్వర్లు సభ్యులుగా ఉన్నారు. ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కెస్లాపూర్ నాగోబా ఆలయంలో జాతర ఉత్సవాల్లో నిర్వహించిన గిరిజన దర్బార్లో ఆమె పాల్గొన్నారు. దేవాలయాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. గోదావరి పుష్కరాల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పలువురు ఆదివాసీలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అటవీ శాఖ నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని కొండా సురేఖ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించాలని మరి మన వాళ్ళు కోరారు. తప్పకుండా ఆ గుర్తించే క్రమం కూడా మరి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. నుంచి చాలా మంది చాలా సమస్యల మీద మరి మాట్లాడడం జరిగింది. ఈ దర్బార్ అంటేనే మీ సమస్యలను మరి దర్బార్లో మీ వినతి పత్రాలను ఇస్తే వాటిని పరిష్కరించడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి ఒకటి కాదు, రెండు కాదు, అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన సమస్యల మీద చాలా మంది కూడా మాట్లాడడం జరిగింది. మరి నేను కొన్నింటి మీద స్పందిస్తాను. ఎందుకంటే కలెక్టర్ గారికి మరి వారికి తెలుసు, ఇక్కడి నుంచి వాళ్ళు మొత్తం రిప్రజెంటేషన్స్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏ డిపార్ట్మెంట్ ద్వారా పరిష్కరించబడేటువంటివి ఇక్కడ జిల్లా స్థాయిలో ఉంటాయో అవి ఇక్కడే వాళ్ళు పరిష్కరిస్తారు. వాళ్ళ వల్ల కానివి ఏమైనా ఉంటే పైనకు గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. కాబట్టి మరి వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఐటీడీఏ పిఓ గారిని ఒక మరి చైర్మన్గా పెట్టి ఒక చిన్న కమిటీ, ఒక 3 men కమిటీ వేస్తారో ఏమేస్తారో వాళ్ళ కింద ఒక 3-4 మన డేటా ఎంట్రీ టైప్ వాళ్ళని పెట్టుకొని మీరు ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ వారీగా డివైడ్ చేసి మరి ఇక్కడ అయిపోయేవి ఇక్కడ కానిచ్చి వీలైనంత త్వరలో ప్రభుత్వానికి పంపించి ఆ లిస్టెడ్ కాపీ అనేది ఏదైతే ఉందో ఒకటి ఎమ్మెల్యే గారికి ఇస్తూ మరి మా మంత్రులందరికీ కూడా ఒక కాపీ పంపినట్లయితే. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ప్రకృతి సేద్యం, ప్రత్యామ్నాయ ఆహార పంటల ఉత్పత్తులపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. సేంద్రీయ వ్యవసాయంతో ఆహార ఉత్పత్తులను పండించారన్నారు సీఎం చంద్రబాబు. ఏపీలో ప్రకృతి సేద్యానికి తీసుకున్న చర్యలను వివరించారు. గ్లోబల్ మార్కెట్లో నేచురల్ ఫుడ్ ప్రోడక్ట్కు ఉన్న డిమాండ్కు తగినట్లుగా ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికను సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రకృతి సేద్యం కేవలం ఒక వ్యవసాయ పద్ధతి మాత్రమే కాదు, వాతావరణ మార్పులను ఎదుర్కొనే ఒక శక్తివంతమైన ఆయుధమన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 18 లక్షల మంది రైతులు 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. ప్రపంచానికే నమూనాగా ఏపీలో ప్రకృతి వ్యవసాయం చేపడుతున్నామన్నారు. ఎరువులు, రసాయనాల వినియోగంలో చేసే వ్యవసాయంతో పోలిస్తే ప్రకృతి వ్యవసాయంతో పెట్టుబడి ఖర్చు గణనీయంగా తగ్గుతుందన్నారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్లో ఉన్న డిమాండ్ను అందిపుచ్చుకోవడానికి వీలుగా మార్కెటింగ్ వ్యవస్థను, సర్టిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ప్రకృతి సేద్యం ద్వారా పర్యావరణాన్ని కాపాడడంతో పాటు ఒక పెద్ద బిజినెస్ ఆపర్చునిటీగా నిరూపించే దిశగా ఏపీలోని రైతులను సిద్ధం చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సీఎం చంద్రబాబుపై జగన్ మరోసారి ధ్వజమెత్తారు. భూమండలంపై క్రెడిట్ చోరీ చేయగలన ఒకే ఒక వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. ఆయన్ని చూసి ఓసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని అన్నారు. అంతటి దారుణమైన మోసాలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల సమస్యలు తీర్చాలనే ఆలోచన లేకుండా క్రెడిట్ చోరీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల రీసర్వే చేయాలనే ఆలోచన ఎప్పుడూ చేయని బాబు ఇప్పుడు దాని విషయంలో అదే పని చేస్తున్నాడని అన్నారు. రీసర్వే ఆలోచన తనకు పాదయాత్రలో వచ్చిందని తెలిపారు జగన్. రైతుల తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు రీసర్వే ఆలోచన వచ్చిందన్నారు. తమ అధికారంలోకి రాకముందు సర్వేలు లేరని, భూములు సర్వే చేసే టెక్నాలజీ కూడా లేదని గుర్తు చేశారు. 1.25 లక్ష భూ సమస్యలను పరిష్కారం చేయడమే లక్ష్యంగా రీసర్వే చేపట్టామని తెలిపారు జగన్. చెప్పుకునే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, నేను అడుగుతా ఉన్నా, భూముల రీసర్వే చేయాలన్న కనీస ఆలోచన అయినా కూడా నీకు ఎప్పుడైనా గతంలో వచ్చిందా అని? కనీసం ఆలోచన అయినా నీకు గతంలో ఎప్పుడైనా వచ్చిందా అని? ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు,
రైతన్నలు ఇబ్బందుల్లో ఉన్నారు, రకరకాల సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు భూ సమస్యల మీద. వారి సమస్యల మీద కనీసం నీకు ఎప్పుడైనా రీసర్వే చేయించి వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలి అని చెప్పి కనీసం నీకు ఏ రోజైనా ఆలోచన అయినా వచ్చిందా చంద్రబాబు గతంలో అని అడుగుతా ఉన్నా. ఈరోజు క్రెడిట్ చోరీ తీసుకుంటూ తాను మాట్లాడుతూ ఉన్న మాటలకు నిజంగా ఈ పెద్ద మనిషి సిగ్గుపడాలి. అసలు భూముల రీసర్వేకి మూలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఇది మూలం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అని అంటే 2019 కన్నా ముందు నా 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో మార్గ మధ్యంలో రైతన్నలు పడతా ఉన్న అవస్థలు ఇబ్బందులు చూసిన తర్వాత భూములకు సంబంధించి వాళ్ళ లేవనెత్తిన సమస్యల పరిష్కారం నుంచి ఆ ఆలోచనల పరిష్కారం చూపాలన్న తపన తాపత్రయం నుంచి శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది దీని మూలం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఏపీకి సంబంధించి ప్రతి సమస్యను పార్లమెంట్ ఉభయ సభల్లో లేవనెత్తాలని వైసీపీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత జగన్ సూచించారు. ప్రజల కష్టాలు ఆకాంక్షలను జాతీయ స్థాయిలో వినిపించే బాధ్యత ఎంపీలపై ఉందని గుర్తు చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సమస్యలతో సతమతమవుతున్నారని, కూటమి ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం అన్యాయాన్ని పార్లమెంటు వేదికగా ఎండగట్టాలని సూచించారు జగన్. వైసీపీ ప్రభుత్వంలో అమలైన అనేక సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేయడం, ప్రజల హక్కులను కాలరాస్తున్న తీరును కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని ఎంపీలకు తెలిపారు. దీంతోపాటు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, అప్పులు చేయడంలో యథేచ్ఛగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని, దీంతో రాష్ట్ర భయంకరమైన రుణభారంతో కూరుకుపోతుందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారిందని వైఎస్ జగన్ అన్నారు. టీడీపీ అమలు చేస్తున్న రెడ్ బుక్ పాలన కారణంగా రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపు పెరిగిపోతుందని, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులపై దాడులు, అక్రమ కేసులు, వేధింపులు కొనసాగుతుందని తెలిపారు జగన్. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ హక్కులు కూటమి నాయకులు కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్పై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఫైర్ అయ్యారు. భూ సంస్కరణలపై జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని విమర్శించారు. ప్రజల భూ హక్కును హరించే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది మీ ప్రభుత్వం కాదంటూ ప్రశ్నించారు. గత ప్రభుత్వ రీసర్వే, కూటమి ప్రభుత్వ రీసర్వేలో చాలా తేడాలు ఉన్నాయని తెలిపారు. తమ నాయకుడు చంద్రబాబు కాలిఘోటికి కూడా సరిపోని వ్యక్తి సైకో జగన్ అని మండిపడ్డారు. సుపరిపాలన, సంక్షేమం, అభివృద్ధి చంద్రబాబు ధ్యేయమని స్పష్టం చేశారు. సమస్యల పైన, భూ రీసర్వే పైన, అలాగే 22A మీద, టైటిల్ యాక్ట్ మీద చాలాసేపు సుదీర్ఘంగా మాట్లాడారు. ఏదో వారే దీన్ని స్టార్ట్ చేశారు, చరిత్రలో ఎవరు తలుచుకోలేదు, మేము చాలా బాగా చేస్తే ఈరోజు వచ్చిన కూటమి ప్రభుత్వం అన్యాక్రాంతం చేస్తుందనో లేదా క్రెడిట్ చోరీ చేస్తూ ఉందనో. మాకు అతని క్రెడిట్ అనేది చోరీ చేయాల్సిన అవసరం లేదు, అందులోనూ వారికి ఉన్నట్టు. అలాగే మా నాయకుడిని పోటీకి పనికిరాడు అనే మాట కూడా అన్నారు. మా నాయకుడికి కాలి గోరికి కూడా సరిపోయేటువంటి వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మా నాయకుడు ఎప్పుడు కూడా భావితరాలు బాగుండాలి, భవిష్యత్తు తరాలు ఎప్పుడు కూడా ఒక పటిష్టమైనటువంటి పునాదుల మీద ఉండాలి, వాళ్ళందరూ ఆర్థికంగా స్థిరపడాల లక్ష్యంతో పనిచేస్తారు. ఈ క్షణం కూడా దావోస్లో ఉండి అంతర్జాతీయంగా ఈ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ఏ స్థాయికి వెళ్తా ఉందో కూడా వారు ఎక్స్ప్లెయిన్ చేసి దాని నుంచి రిజల్ట్ తీసుకొస్తా ఉన్నారు. వారు ఎప్పుడు కూడా ఇట్లా ఒక క్రిమినల్ క్రెడిట్ని కానీ, ఒక లూటీ క్రెడిట్ కానీ వాళ్ళకి తీసుకునే అవసరం మా నాయకుడికి లేదు. ఎప్పుడు సుపరిపాలన, సంక్షేమం, అభివృద్ధి ఇయే అనే ఆలోచన. అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో అమలు అవ్వాలని చెప్పేసి లక్ష్యంతోనే ఈ వయసులో కూడా నువ్వు చెప్తా ఉన్నావు, మా తండ్రి కంటే వయసు, నా కొడుకు లాంటి వాడిని నాతో పోటీ పడలేదు. నీ తండ్రి కంటే ఎక్కువ వయసు ఉండొచ్చు, అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా అహర్నిశలు ప్రజల మధ్యలో ఉండి ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లాలని తపనతో పనిచేస్తూ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. గత వైసీపీ పాలనలో ప్రజలు నష్టపోయారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏనుగువాని లంకలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గత 5 ఏళ్ల రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని వైసీపీ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఇప్పుడు అధికారం కోల్పోయాక జగన్కు ప్రజలు గుర్తొస్తున్నారని విమర్శించారు. దావోస్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు పెట్టుబడుల కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే పిల్లల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు ఉండదని ప్రజలు భావిస్తున్నారని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం, రైతు పక్షపాతి ప్రభుత్వం. దానికి ఉదాహరణే ఈరోజు మన ఏనుగువానిలంక గ్రామం ఈ కాజా అవుట్ఫాల్స్ చూస్తూ ఉన్నారు.
ఇదే కాజ్ అవుట్ఫాల్స్ విలేజెస్ కానీ ఇక్కడే మాధవపాలెం అవుట్ఫాల్స్ విలేజ్లు ఉన్నాయి. గోదావరికి వరద వస్తే ఇక్కడ షట్టర్స్ కానీ డోర్స్ కానీ మరి మూసుకుంటే తెరుచుకునేవి కాదు, తెరుచుకుంటే మూసుకునేవి కాదు. దగ్గర దగ్గర 10-12 గ్రామాలు ముంపుకు గురయ్యి వేలాది ఎకరాలు పంట నష్టపోతే ఆ వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో ఆనాటి మంత్రులు వచ్చారు, ఆనాటి ప్రభుత్వంలో అధికారులు వచ్చారు, చూశారు, వెళ్ళారు తప్ప దానికి మోక్షం లేనిటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క కాజా అదేవిధంగా మాధవపాలెం అవుట్ఫాల్స్ వేస్కి అక్షరాల 9,04,00,000 రూపాయలు నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి ఈవేళ పనులకి శంకుస్థాపన చేశాము అని అంటే రైతు ప్రభుత్వానికి రైతు వ్యతిరేక ప్రభుత్వానికి తేడా మీరు గమనించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఎందుకు గత వైఎస్ఆర్సీపీ రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటున్నామంటే ఈ రకంగా షట్టర్లు కానీ డోర్స్ కానీ రోప్స్ కానీ మరామతుల మాట నుంచి కనీసం గ్రీజు పెట్టి మెయింటైన్ చేసినటువంటి పరిస్థితి లేదు గత 5 సంవత్సరాల పాలనలో. అందుకే ఒక పులిచింతల గేట్లు కొట్టుకుపోయినా, ఒక గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినా, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి మరి 42 మంది చనిపోయి ఊర్లు తుడిచిపెట్టుకుపోయినా, పించా ప్రాజెక్టు కొట్టుకుపోయినా దిక్కు లేనిటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల పాలనలో. మళ్ళీ ఈరోజు మనం అధికారంలోకి వచ్చాం. మళ్ళీ ఎక్కడ చూసినా మళ్ళీ ఓఎండం తూడు కానీ లేదంటే ఇతర డీసిల్టింగ్ పనులు కానీ, ఈ షట్టర్స్ రోప్స్ మరమ్మతులు కానీ, అదేవిధంగా ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ప్లంజ్ బోల్కి మరి నిధులు కేటాయించడం కానీ, ధవళేశ్వరం బ్యారేజ్ మనందరికీ తెలుసు, ఆ రోజు సరార్థర్ కాటన్ భిక్ష. ఈరోజు అటువంటి ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ప్రమాదంలో ఉన్నాయనంటే 5 సంవత్సరాల వైసీపీ పాలనలో దాని వంక చూసినటువంటి వాళ్ళు లేరు. ఈరోజు మళ్ళీ మొత్తం గేట్లన్నీ కూడా ఇవాళ కొత్త గేట్లు ఏర్పాటు చేస్తున్నాం ధవళేశ్వరంకి. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం కేంద్రంలోని ఫ్రెండ్స్ కాలనీలో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. సుమారు 30 ఏళ్లుగా 20 అడుగుల వెడల్పు ఉన్న రోడ్డును కబ్జా చేసి ప్రహారీ గోడ నిర్మించారు కబ్జాదారులు. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన హైడ్రా సిఐ మల్లేశ్వర్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆక్రమిత రోడ్లపై నిర్మించిన ప్రహారీ గోడను తొలగించారు. ప్రహారీ గోడ తొలగింపుతో కాలనీలోకి రాకపోకల అడ్డంకులు తొలగిపోయాయంటున్న స్థానికులు ప్రభుత్వ భూములు రోడ్ల ఆక్రమణపై కఠిన చర్యలు కొనసాగుతాయని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. నగరంలోని రాయదుర్గం పిఎస్ పరిధిలోని హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. టెలికాం సర్వే నంబర్ 91లో అక్రమంగా నిర్మించిన 5 గుడిసెలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. స్థానికుల నుంచి ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో హైడ్రా అధికారులు సర్వే చేపట్టి అక్రమ కడ్డాలను కూల్చేశారు. గత 30 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని, తమ కనీసం నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారని బాధితులు ఆరోపించారు. గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు తీర్పు వాయిదా వేసింది. ఫిబ్రవరి 5న వెల్లడించనున్నట్లు ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది. తీర్పు కాపీ సిద్ధం కాలేదని న్యాయవాదులకు డివిజన్ బెంచ్ తెలిపింది. గ్రూప్ 1 నియామకాలపై గతంలో సింగిల్ బెంచ్ స్టే ఇచ్చింది. దీనిపై టీజీపీఎస్సీతో పాటు ఎంపికైన పలువురు అభ్యర్థులు డివిజన్ బెంచ్ను ఆశ్రయించగా ధర్మాసనం స్టే ఎత్తివేసింది. నియామకాలు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని తెలిపింది. మేడారం మహాజాతర సందర్భంగా భక్తులకు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తుంబి ఏవియేషన్ సంస్థ ఆధ్వర్యంలో 2 హెలికాప్టర్లతో సేవలు అందిస్తుంది. ములుగు గవర్నమెంట్ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో మంత్రి సీతక్క హెలికాప్టర్ సేవలను ప్రారంభించారు. హనుమకొండ టు మేడారం అప్ అండ్ డౌన్ ఒక్కో భక్తుని ధర 30,000గా నిర్ణయించారు. హనుమకొండ నుండి మేడారం మహాజాతరకు వెళ్లే భక్తులకు 31వ తేదీ వరకు హెలికాప్టర్ సేవలు వినియోగించుకోవచ్చని మంత్రి సీతక్క తెలిపారు. కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ వల్లి దేవసమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, విజయలక్ష్మి దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రారంభించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెళ్లి కుమారునిగా అలంకరించేందుకు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేయించారు. ఈ ఏడాది జరుగుతున్న సుబ్రహ్మణ్య షష్ఠి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత ప్రత్యేకమైనవన్నారు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రముఖ సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు నూతన టేకు రథం తయారు చేయించారు.
జమ్మూ కాశ్మీర్లోని ధోడా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. భద్రతా సిబ్బంది వెళుతున్న ఒక వాహనం అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 10 మంది ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. బదేరవాహ చాంబా రోడ్లోని కన్నీ పర్వత ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. లోయలో పడిపోయిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో 17 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వెంటనే రంగంలో దిగిన ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉందని వారిని ఉధంపూర్ మిలిటరీ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. జార్ఖండ్లోని సరంద్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. కిరాభూమ్ పిఎస్ పరిధిలోని సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా కాల్పులు జరిగాయి. ఇవాళ దళపతి విజయ్ టీవీకే పార్టీకి గుర్తు కేటాయించింది ఎన్నికల సంఘం. అసెంబ్లీ పోరులో తొలిసారి బరిలోకి దిగుతున్న టీవీకే ఆటో, క్రికెట్ బ్యాట్, విజిల్ గుర్తుల్లో ఒకటి కేటాయించాలని దరఖాస్తు చేసింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో పలు పార్టీలకు గుర్తులు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. విజయ్ పార్టీకి విజిల్ గుర్తు కేటాయించింది. అటు కమల్ హాసన్ పార్టీ ఎంఎన్ఎంకు టార్చ్ గుర్తు కేటాయించింది. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో హై డ్రామా చోటు చేసుకుంది. బడ్జెట్ సమావేశంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ దావర్ చంద్ గెహ్లట్కి ఇచ్చిన స్పీచ్ కాపీలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చి విబిజీ రామ్జీ బిల్లుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ వివాదాస్పద పేరాలను తొలగించాలని గవర్నర్ కోరగా కేబినెట్ ఆమోదించిన స్పీచ్లో మార్పులు చేసేది లేదని సిద్ధరామయ్య ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో గవర్నర్ ముందుగానే తాను అసెంబ్లీలో ప్రసంగించానని తేల్చి చెప్పారు. అయితే ఈ ప్రతిష్టంభను తొలగించడానికి నిన్న రాత్రి అసెంబ్లీ వ్యవహారాల మంత్రి హెచ్కే పాటిల్ బృందం లోక్ భవన్కు వెళ్లి గవర్నర్తో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఇవాళ సభకు వచ్చి చూసినప్పటికీ తాను అభ్యంతరం తెలిపిన 11 పేరాలను అలాగే ఉంచారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన గవర్నర్ సభలో ప్రసంగించకుండానే వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. గవర్నర్ తీరుకు నిరసనగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ బీజేపీ, జేడీఎస్ సభ్యులు సహా సభలో ఆందోళనకు దిగారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే సభ కొనసాగే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇది రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందనే చర్చ మొదలైంది. పొరుగు రాష్ట్రాలను తమిళనాడు, కేరళలో కూడా ఇటీవల గవర్నర్ ప్రసంగాల విషయంలో ఇలాంటి హైడ్రామాలు చోటు చేసుకోవడం గమనార్హం. సినీ నటి కరాటి కళ్యాణ్పై దాడి ఘటనలో యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సిద్ధమణి నరేందర్ను హైదరాబాద్లోని పంజగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. లక్కీ డ్రా పేరుతో మోసాలకు పాల్పడుతున్న అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఈ క్రమంలో దాడి జరిగింది. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. టీటీడీ పేరుతో నరేందర్ లక్కీ డ్రా నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్నాడని కరాటి కళ్యాణ్ గతంలోనే పంజగుట్ట పోలీసులు ఫిర్యాదు చేశారు. 399కే ఫార్చునర్ కార్, ఐఫోన్ వంటి బహుమతులు ఇస్తానని నమ్మిస్తూ అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆదిబట్ల సమీపంలోని వండర్లా వద్ద నరేందర్ లక్కీ డ్రా ప్రచారం చేస్తుండగా కరాటి కళ్యాణ్ పోలీసులతో కలిసి అక్కడికి వెళ్లారు. అతను రెడ్ హ్యాండెడ్గా పట్టుకునే సమయంలో నరేందర్, అతని అనుచరులు సుమారు 10 మంది తనపై దాడికి ప్రయత్నించారని, చున్నీ లాగి అసభ్యంగా ప్రవర్తించారని కళ్యాణి పోలీసులు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నరేందర్పై కేసు నమోదు చేశారు. విచారణలో నరేందర్పై గతంలో మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కేసు కూడా నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుని రిమాండ్కు తరలించారు పోలీసులు. మోసాలు, దాడి ఘటనలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గాజా పునర్నిర్మాణాన్ని, పాలనను పర్యవేక్షించడం కోసం బోర్డును ఏర్పాటు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దిశగా అడుగులు వేశారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు 2025 వేదికగా గాజా శాంతి బోర్డును ఆయన అధికారికంగా ప్రకటించారు. ప్రతి ఒక్కరూ ఈ మండలిలో భాగంగా కావాలని, ఐరాస సహా అందరితో కలిసి పనిచేస్తామని ట్రంప్ వెల్లడించారు. అయితే ఈ బోర్డుకు చైర్మన్గా ట్రంప్ వ్యవహరించనున్నారు. ఈ బోర్డులో సభ్య దేశంగా పాకిస్తాన్ కూడా ఉంది. ట్రంప్ ఏర్పాటు చేసిన ఈ బోర్డు కేవలం గాజాకి పరిమితం కాదని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనేది ఆయన ఉద్దేశమని స్పష్టమవుతుంది. ఇక గాజా కోసం ఏర్పాటు చేసిన శాంతి బోర్డుకు సంబంధించి ట్రంప్ ఆధ్వర్యంలో పలువురు దేశాధినేతలు సంతకాలు చేశారు. వారిలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఉన్నారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య ట్రంప్ కుదిరించిన 20 సూత్రాల కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగానే గాజా శాంతి బోర్డును ఏర్పాటు చేశారు.